హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ ట్రూ ఫీలింగ్స్ అండ్ మీ ట్రూ ఫీలింగ్స్ అండ్ మీరు నియర్ ఫ్యూచర్లో మీరు చూడబోయే ఒక వండర్, ఒక మిరకేల్ ఏంటో అనేది చూద్దాం. ఈరోజు రీడింగ్లో ఏమొచ్చింది అంటే, ఇక్కడ ఎవరైతే వ్యూయర్స్ అండ్ వాళ్ళ పర్సన్ ఉన్నారో వాళ్ళకి ఒక వింత ఆఫర్ అయితే రాబోతుంది. ఏంటి అది అంటే, మీకంటే చాలా ఏజ్లో చిన్నవాళ్ళు, అంటే ఇప్పుడు మీరు ఫీమేల్ అయితే మీకంటే ఒక 10-15 ఇయర్స్ చిన్నవాళ్ళు, అండ్ ఒకవేళ మీరు మేల్ అయినా కూడా మీకంటే 10-15 ఇయర్స్ చిన్నవాళ్ళు మీకు ప్రపోజ్ చేయడానికైతే ప్లాన్ చేసుకుంటున్నారు. ఇంకా రెస్ట్ ఆఫ్ ద లైఫ్ మీతోనే గడపాలి అని కూడా చూస్తున్నారు. సో ఇది ఎలా ఉంటుంది అంటే, ఈ రిలేషన్ చూసే వాళ్ళకి సొసైటీలో మొత్తానికి సొసైటీలో అందరూ అప్రిషియేట్ చేస్తారనమాట. ఇదొక మీరిద్దరూ ఒక ఆదర్శ కపుల్, బెస్ట్ కపుల్ కింద అందరికీ ఒక రోల్ మోడల్ లాగా ఉంటారు. అంటే ట్రూ లవ్ ముందు ఇలాంటివన్నీ కన్సిడర్ చేయలేదు, మేము ఇంత హ్యాపీగా ఉన్నాం ఈరోజు అని మీరు అందరికీ ఆదర్శంగా నిలుస్తారనమాట. అది చూసి సొసైటీలో పెద్దవాళ్ళు అవనివ్వండి, చిన్నవాళ్ళు అవనివ్వండి, చాలా అప్రిషియేట్ చేస్తారు మిమ్మల్ని. సో ఇదొక ఇన్సిడెంట్ అయితే జరగబోతుంది నియర్ ఫ్యూచర్లో. అండ్ మీరు కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటారు. ఈ రిలేషన్ ఏదైతే ఉందో, ఈ రిలేషన్ మ్యారేజ్, ఇది నాట్ ఓన్లీ రిలేషన్, మ్యారేజ్ ప్రపోజల్, మ్యారేజ్ అయిపోతుంది. మ్యారేజ్ అయిన తర్వాత మీరు కూడా అందరినీ పిలిచి మరీ మ్యారేజ్ చేసుకుంటారు. ఈ మ్యారేజ్ అంటే ఇద్దరిలో ఎవరు కూడా ఫీల్ అవ్వరు అనమాట, వచ్చిన వాళ్ళు ఏమంటారో మనల్ని చూసి అని కొంచెం కూడా ఫీల్ అవ్వకుండా చాలా హ్యాపీగా, చాలా డేరింగ్గా మ్యారేజ్ చేసుకుంటారు. తర్వాత హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తారు. సో ఇదొక మిరకల్స్, ఇలాంటి మిరకల్స్ అయితే జరగబోతున్నాయి మీ లైఫ్స్లో నియర్ ఫ్యూచర్లో. అండ్ మీరు ఎవరైతే ఉంటారో ఇక్కడ వ్యూవర్స్ అండ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఎవరైతే డివోర్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకైతే డివోర్స్ కొంచెం లేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకు అని అంటే, ఆగస్ట్ సెప్టెంబర్ మంత్ వరకు కూడా మీకు ఇలాంటివి అయితే రావు. డివోర్స్ వచ్చే అవకాశం అయితే లేదు. ఎందుకు అంటే యూనివర్స్ మీకు ఛాన్స్ ఇస్తుంది. ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్ వరకు మీకు ఆలోచించుకోవడానికి టైం ఇస్తుందన్నమాట. సో డివోర్స్కి అప్లై చేసిన వాళ్ళకి ఇలా జరుగుతుంది. అండ్ లవర్స్ ఎవరైతే ఉన్నారో విత్ సేమ్ ఏజ్ గ్రూప్ వాళ్ళు, వాళ్ళకి కూడా మ్యారేజెస్ సెటిల్ అవ్వబోతున్నాయి నెక్స్ట్ మంత్ జూన్ 10th లోపు. వాళ్ళకి కూడా ఒకరినొకరు ప్రపోజ్ చేసుకుంటే వాళ్ళకి కూడా మ్యారేజ్ ఫిక్స్ అయిపోతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీ పాస్ట్ లైఫ్లో ఎవరైతే మీకు ఫ్రెండ్లీగా ఉండేవారో, మీతో క్లోజ్గా మూవ్ అయ్యేవారో, వాళ్ళు కూడా వచ్చి కొంతమందికి వాళ్ళు ప్రపోజ్ చేయడం కూడా జరుగుతుంది. ఇన్ కేసు వాళ్ళు మీ ఏజ్ కంటే వాళ్ళు చిన్నవాళ్ళు అయి ఉంటే వాళ్ళ ప్రపోజల్ మీరు యాక్సెప్ట్ చేసేస్తారు వెంటనే. సో ఏజ్ డిఫరెన్స్ ఎక్కువ ఉంది అనుకోండి, మీకు మీ పాస్ట్ లైఫ్ కాదు, రీసెంట్ పాస్ట్లో ఉన్న మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీకు ఏజ్ డిఫరెన్స్ ఎక్కువ ఉంటే, ఎవరైతే వాళ్ళు వచ్చి మీరు ప్రపోజ్ చేస్తారో మీరు వెంటనే హ్యాపీగా ఫీల్ అయ్యి యాక్సెప్ట్ చేసేస్తారు ఆ ప్రపోజల్ని. సో అలాంటి వింతలు అయితే జరగబోతున్నాయి. అసలు ఏజ్ కానీ, క్యాస్ట్ కానీ, స్టేటస్ ఏంటి అవేమి కన్సిడర్ చేసుకోరనమాట. సో ఏంజల్స్ మెసేజ్ అయితే, ఇలాంటి మెసేజ్ అయితే రావడం జరిగింది. సో అందుకనే వెంటనే చెప్తున్నాను ఈరోజు. ఇదొక డివైన్ కనెక్షన్ అనమాట, సోల్మేట్ కనెక్షన్.
అందుకే మీరు కన్సిడర్ చేయట్లేదు ఏజ్ డిఫరెన్స్ని. మీరు కానీ వాళ్ళు కానీ ఇద్దరికీ కన్సిడర్ చేయాలి, ఇవన్నీ చూసుకొని చేసుకోవాలి, ఇలాంటి రిఫరెన్సెస్ ఎక్కువ ఉండకూడదు అని ఎవరూ ఆలోచించుకోవట్లేదు. చాలా హ్యాపీగా అయితే ప్రపోజల్ని రిసీవ్ చేసుకోవడం, యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఇది మీ లైఫ్లో ఎప్పుడు జరుగుతుందంటే నెక్స్ట్ 3 వీక్స్లో, కమింగ్ 3 వీక్స్లో జరుగుతుంది. ఇది తప్పకుండా జరిగి తీరుతుంది. ఇక్కడ రాసుల విషయానికి వస్తే ఇక్కడ అన్ని రాసులు అయితే ఉన్నాయి. 12 రాసుల వాళ్ళకి ఈ రీడింగ్ వర్తిస్తుంది. ఇది టైమ్లెస్ రీడింగ్. ఇది ఎప్పుడైతే మీరు ఈ వీడియో చూస్తారో ఆ రోజు మీ ఎనర్జీస్కి ఈ వీడియో మ్యాచ్ అవుతుంది. ఈ వీడియో చూసేటప్పుడు మీరు ఎవరికోసమైతే చూడాలనుకుంటున్నారో వాళ్ళ ఫేస్, నవ్వుతున్న ఫేస్ని విజువలైజ్ చేసుకొని చూడండి. అండ్ వాళ్ళ పేరు మనసులో తలుచుకొని చూడండి. ఈ వీడియో ఎవరికోసమైనా చూడొచ్చు. మీ గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్, ఎక్స్, క్రష్, వైఫ్, హస్బెండ్, ఇలా ఎవరికో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉంటాయి, వాళ్ళ కోసం కూడా చూసుకోవచ్చు మీరు. అండ్ ఇక్కడ కొంతమంది రెమెడీస్ అయితే అడుగుతూ ఉంటారు. రీయూనియన్ రెమెడీస్, పర్సనల్ రీడింగ్తో పాటు రీయూనియన్ రెమెడీస్ కూడా చెప్పండి అని. అవి కామెంట్ బాక్స్లో పెట్టకండి, ఎందుకంటే నేను రెమెడీస్ అక్కడ ఇవ్వలేను. కాబట్టి మీరు నా వాట్సాప్ నెంబర్కి పింగ్ చేయండి. రెమెడీస్ కావాలన్నా, పర్సనల్ రీడింగ్స్ కావాలన్నా నా వాట్సాప్ నెంబర్కి పెట్టండి కామెంట్. మీరు ఇక్కడ ఈ ఛానల్లో పెడితే కామెంట్స్లో నేను ఏమి హెల్ప్ చేయలేను. అక్కడ మీరు మళ్ళీ అక్కడ నేను రిప్లై ఏం పెడతానంటే కాంటాక్ట్ మీ ఆన్ మై వాట్సాప్ నెంబర్ అని పెట్టేశాను చాలామందికి. ఎందుకంటే ఆ రెమెడీస్ అక్కడ రాయలేను కదా నేను. అండ్ కామెంట్స్ పెట్టేటప్పుడు కొంచెం రెస్పెక్ట్ఫుల్గా పెట్టండి వర్డ్స్. కొన్ని వినకూడని మాటలు అయితే ఉన్నాయి అక్కడ, చదవకూడని మాటలు, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అయితే చూశాను కొంతమంది దగ్గర. మీ థర్డ్ పార్టీ పేరెంట్స్ని తిడుతున్నారు. ఇక్కడ కొంతమంది ఏం చేస్తున్నారంటే, ఎవరైతే ఇప్పుడు సెపరేషన్ అండ్ నో కాంటాక్ట్ సిచ్యుయేషన్లో ఉన్నారో వాళ్ళు మీ పర్సన్కి కొంచెం పాజిటివ్ వైబ్రేషన్స్ పంపితే మీ రీయూనియన్ తొందరగా దగ్గర పడుతుంది. లేదు మీరు ఏం చేస్తున్నారంటే ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేయాలి, లైఫ్ అంతా ఇలాగే ముసలివాళ్ళం అయిపోయేదాకా వెయిట్ చేస్తూనే ఉండాలా, థర్డ్ పార్టీ ఎప్పుడు ఒప్పుకుంటే అప్పుడు మా దగ్గరికి వస్తారా, ఇలా ఇష్టం వచ్చినట్టు తిట్టేసుకుంటున్నారు. సో అలా తిట్టుకోవడం వల్ల ఇక్కడ మీరు తిట్టుకున్నారనుకోండి, అక్కడ మీ పర్సన్ కూడా అలానే రియాక్ట్ అవుతారు. సేమ్ అక్కడ ఇంకా దారుణంగా ఉంది సిచ్యువేషన్ మీ పర్సన్ దగ్గర. మీరు అన్న మాటలే వాళ్ళ పేరెంట్స్ అంటారు మీ పర్సన్ని. అక్కడ ఆటోమేటిక్గా అప్పుడు వేరే మ్యారేజ్కి ఒప్పుకోవడం, మ్యారేజ్ ప్రపోజల్ యాక్సెప్ట్ చేయడం అలాంటివి జరుగుతాయి అక్కడ. ఎందుకంటే మీరు ఇక్కడ అదే మేనిఫెస్ట్ చేస్తున్నారు. ఎన్ని రోజులు వెయిట్ చేయాలి అని అడుగుతున్నారు అంటే అక్కడ కూడా అదే వస్తుంది రెస్పాన్స్, ఎన్ని రోజులు వెయిట్ చేయాలి. మీ లైఫ్ కోసం మీరు పాజిటివ్ మేనిఫెస్టేషన్ చేసుకోండి. ఎందుకంటే లైఫ్ చాలా చిన్నది కాబట్టి మీరు ఎంత పాజిటివ్గా థింక్ చేస్తే, ఎంత పాజిటివ్ మేనిఫెస్టేషన్ చేసుకుంటే అంత పాజిటివిటీ నిండొచ్చు మీ లైఫ్లో. కానీ మీరేం చేస్తున్నారంటే ఇష్టం వచ్చినట్టు తిట్టుకోవడం, లేకపోతే మీ వల్ల ఏమీ కాకపోతే ఏడుస్తూ కూర్చోవడం, ఇవే జరుగుతున్నాయి మీ లైఫ్లో. సో ఇలాంటిది కాదు, అది కాదు అసలు లైఫ్ని లీడ్ చేసే పద్ధతి. మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో అది మేనిఫెస్టేషన్ చేసుకోండి, ఆటోమేటిక్గా జరిగి తీరుతుంది. అండ్ ఎవరైతే ఇక్కడ చాలామంది ఉన్నారు, కొంతమంది ఇక్కడ క్యాన్సర్ అంటే కర్కాటక రాశి, వృశ్చిక రాశి అండ్
మీన రాశి వాళ్ళు, వీళ్ళకైతే బాగా ఎమోషనల్ ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ. ఈ ఎమోషనల్ ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయంటే, చేయనా వద్దా, కాల్ చేయనా వద్దా, మెసేజ్ చేయనా వద్దా, ఏదో ఎవరికో చేస్తున్నట్టు, పరిచయం లేని మనిషికి ఎవరికో చేస్తున్నట్టు. కానీ మైండ్లో ఏముంటుంది, నా పర్సన్ అని ఉంటుంది. కానీ ఈ పని చేయాలనేటప్పుడు మాత్రం ఒక 1000 సార్లు ఆలోచిస్తారు. కాల్ చేయాలన్నా, మెసేజ్ చేయాలన్నా. ఈగో ఇష్యూస్ అన్నమాట. నేనే ముందు ఎందుకు చేయాలి, వాళ్ళు ఎందుకు చేయరు, వాళ్ళే మానేశారు కాబట్టి వాళ్ళే చేయాలి. కానీ మీ పర్సన్ మాత్రం మీకు కావాలంటారు. ఈగో ఇష్యూస్ ఉన్నప్పుడు రీయూనియన్ జరగడం కూడా చాలా కష్టంగా అవుతుంది. సో మీ థాట్ ప్రాసెస్ని మార్చుకోవాలి ఇక్కడ. అండ్ కొంతమంది ఏమో ఏదైనా ఇలా జరుగుతుంది మీ లైఫ్లో అని చెప్పినప్పుడు అసలు వాళ్ళకి ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. ఇలా యాక్సెప్ట్ చేయలేము మేము అంటున్నారు. అంటే యాక్సెప్ట్ చేయలేమంటే యాక్సెప్ట్ చేయకండి, కానీ అదే జరిగి తీరుతుంది లైఫ్లో. అక్కడ మీ లైఫ్లో ఏం జరగబోతుందో రీడింగ్లో అదే వచ్చేస్తుంది. సో అది ట్రూత్ని, ఆ నిజాన్ని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండండి. నేనైతే షుగర్ కోటింగ్ వర్డ్స్లో చెప్పను. నా దగ్గరికి రీడింగ్కి వచ్చే వాళ్ళ సేఫ్టీ కోసం చెప్పేస్తాను. నేను ఏది ఉంటే అదే చెప్పేస్తాను డైరెక్ట్గా. అండ్ ఎందుకు చెప్తానంటే, అలా ముందే మీరు ప్రిపేర్ అయి ఉంటారు ఆ సిచ్యువేషన్ ఫేస్ చేయడానికి అని నేను చెప్పేస్తుంటాను. లేదు నేను ఒకటి చెప్తాను, లేదు అలా జరగదు అని మీరు బాధపడితే చూడలేరు అనుకొని నేను వేరే చెప్పాను అనుకోండి, లేదు ఆ 2 days తర్వాతే నేను చెప్పిన రీడింగ్కి ఆపోజిట్ అక్కడ కనిపించింది అనుకోండి, అప్పుడు మీరు షాక్కి గురవుతారు. లేదు నేను ముందుగా మిమ్మల్ని ప్రిపేర్ చేశాను అనుకోండి, ఆ సిచ్యువేషన్ ఫేస్ చేసే శక్తి వస్తుంది మీకు. సో అందుకని రీడింగ్లో ఏది ఉంటే అది చెప్తాను నేను, వేరే మార్చి చెప్పను. సో రీడింగ్ కనుక మీకు రెజొనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. ఈరోజు ఆల్ఫాబెట్స్ అండ్ లక్కీ నెంబర్ ఇక్కడ 9, మీ బర్త్డే డేట్ అండ్ మీరు ఫస్ట్ టైం కలిసిన డేట్, మ్యారేజ్ డేట్ అలా అవ్వచ్చు. లక్కీ నెంబర్ 9. ఆల్ఫాబెట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. AS, RL, B, K, F, V. సో ఈ ఆల్ఫాబెట్స్ మీ ఇనిషియల్స్ అవ్వచ్చు, మీ నేమ్ స్టార్టింగ్ లెటర్ అవ్వచ్చు. రాసుల విషయానికి వస్తే 12 రాసుల వాళ్ళు ఉన్నాయి ఇక్కడ. 12 రాసుల వాళ్ళు ఈ రీడింగ్ చూసుకోవచ్చు. సో ఈ రోజుకి ఇంతేనండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, రుద్రాక్ష, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్ ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. వాట్సాప్ నెంబర్కి పింగ్ చేయండి. కామెంట్ బాక్స్లో మీకు ఏదైనా రీయూనియన్ రెమెడీస్ కావాలన్నా, పర్సనల్ రీడింగ్స్ కావాలన్నా కామెంట్ బాక్స్లో వీడియో దగ్గర పెట్టద్దు, నా వాట్సాప్ నెంబర్కి పెట్టుకోండి. వేరే కామెంట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.